హాయ్ ఆల్, చల్లని సాయంత్రం వేళ రోడ్ సైడ్ దొరికే చల్లా పునుగుల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ముందుగా బౌల్ తీసుకోండి. ఈ కప్పుతో 3 కప్పుల మైదా పిండిని నేను తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు చూసుకొని తీసుకోండి. చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 1/2 కప్ పెరుగు, ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోండి. ముందుగా తీసుకున్న మైదా పిండిలో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, 1/2 కప్ పెరుగు వేసి బాగా కలిపి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి కలిపి చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని 1 గంట నాననివ్వాలి. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గుప్పెడు కరివేపాకును తీసి పక్కన పెట్టుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకుని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల లెక్క నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. వీడియోలో చూపించినట్లు బ్రౌన్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా పచ్చిమిర్చి చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.